విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా పాతనగరంలో పలు సచివాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవలు తదితర వాటిని పరిశీలించి సచివాలయ సేవలు తదితర అంశాలపై విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో మా విక్టరీ మీడియా టీవీ ఏపీ బ్యూరో చీఫ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా భారీ విజయాన్ని అందుకొని నియోజకవర్గ పర్యటనలో భాగంగా మనతో పాటు వంశీకృష్ణ శ్రీనివాస్ ఇచ్చేస్తారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న సచివాలయం సందర్శిస్తున్నారు. అయితే మరిన్ని వివరాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గ పరిధిలోని సచివాలయం సందర్శిస్తున్నారు. జనరల్ గతంలో ఇప్పుడున్న ఏ మార్గం తేడా ఉండబోతుంది? జనరల్ సచివాలయం గతంలో ఎలా ఉండేది మనం పక్కన పెడితే ఈ రోజు నుంచి మాత్రం ప్రజలకి మంచి సర్వీస్ చేయాలని చెప్పడం జరిగింది. నేను కూడా ఫుల్ టైం అందుబాటులో ఉంటాం. మా నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఎవరు కష్టంలో వస్తే వాళ్ళకి అండగా ఉండాలని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఏ కష్టం ఉన్నా కూడా ఎంప్లాయీస్కి చెప్పమని దగ్గరుండి వాళ్ళ సమస్యలు తీరుస్తాం, ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చడానికి అతి తక్కువ అంటే 2-3 రోజుల్లోనే ఆ వర్క్లు కూడా మేము ప్రాసెస్లో పెడతాం. 100% అన్నీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఇవ్వని హామీలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా అటు సచివాలయ సిబ్బంది స్థానిక మా నాయకుల ద్వారా తీసుకొని ప్రతి సమస్య ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, కాలుష్యం, ఇళ్ల పట్టాలు వీటి మీద మనసు పెడతాం. ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తాం. గతంలో సచివాలయ సిబ్బంది 40-50 గజాలు ఏవైతే నిర్మాణం చేపట్టి మనకి ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనిపించింది. సో ఈ విధంగా ఇప్పుడు ఇచ్చిన విధంగా నిషేధం చేస్తాం. ఈ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకునే వాళ్ళని ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా, ఉద్దేశపరంగా ప్రాబ్లం పెట్టినా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పాను ఆల్రెడీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడికి సపోర్ట్గా ఉండాలి తప్ప వాళ్ళ చిన్న ఇబ్బంది కూడా పెట్టొద్దని నేను చెప్పడం జరిగింది. ఎన్నికల హామీలో ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా చేస్తున్నారు. ఆ గోల్డ్ సిటీకి సంబంధించి ఏ విధంగా రూపకల్పన చేయబోతున్నారు? ఆల్రెడీ చెప్పాను, నేను మొన్న గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నా. రూపురేఖలు మార్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తానని. ఆల్రెడీ ఎస్ఎల్ కెనాల్ మొత్తం కూడా ఆధునీకరిస్తాం, గ్రైండర్ని పెంచుతాం, బీచ్ రోడ్ మొత్తం కూడా గ్రైండర్ని పెంచుతాం. మొత్తం పోర్టు ద్వారా ఎక్కడైతే కాలుష్యం క్రియేట్ అవుతుందో వాళ్ళ నుంచి సపోర్ట్ అడిగే వాళ్ళు ఫుల్గా సపోర్ట్ చేయడం జరిగింది. మొత్తం రోడ్ల చుట్టూ కూడా మొక్కలు పెంచి రోడ్లన్నీ కూడా నీట్గా తయారు చేస్తాం. ఈ ప్రాంతాన్ని గతంలో ఎవరు చేయని విధంగా చేసి చూపిస్తామని చెప్పాం, అది నెరవేరుస్తాం. అతి త్వరలోనే ఆ కాలుష్యం ఏదైతే ఎన్విరాన్మెంట్ సమస్య ఉందో అవన్నీ కూడా నెరవేరుస్తాం. ఫైనల్గా చెప్పండి, వంశీకృష్ణ మార్గం ఏ విధంగా ఉండబోతుంది? గత పాలనలో పరంగా కక్ష సాధింపు ఉండబోతుందా? ఓవరాల్ నియోజకవర్గ సంబంధించి అభివృద్ధి ఉండబోతుంది? కక్ష సాధింపులు ఎక్కడో నీతి నిజాయితీగా ప్రజలకు సర్వీస్ చేస్తాం. రాజకీయాల్లో అవినీతి అంటూ లేదు అని 175లో దక్షిణ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సర్వీస్ చేయడంలో కానీ వర్కులు చేయడానికి కూడా ఫస్ట్ ప్లేసే ఉంటుందని హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల హామీల ప్రకారంగా ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది మనతో పాటు వంశీకృష్ణ చెప్తారు.